ఓకే. ప్రభునందు ప్రియులారా, జూమ్ మీటింగ్ వచ్చినటువంటి ఆత్మీయమైన పెద్దలందరికీ ఈ యొక్క సంవత్సరంలో మరి యొక్క నెలలోనికి 5వ నెలలోనికి మనల్ని ప్రవేశింపజేసి ఈ నెలలో మరి జూమ్ మీటింగ్ ద్వారా మనమందరం దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి మనకు మంచి అవకాశాన్ని దేవుడిచ్చినాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. మరి అంతేకాకుండా పెద్దలైన మీరు వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారు. మరి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము క్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచర్య, క్రీస్తు విజ్ఞాపన పరిచర్య అనే అంశాన్ని మనము మాట్లాడుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు క్రీస్తు పని లేకుండా ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఏమి పని చేస్తూ ఉన్నాడు? తన సమయమంతా విమోచింపబడిన వారికి నివాసాలు ఏర్పాటు చేయడంలోనే గడుపుతున్నాడా? ప్రభునందు ప్రియులారా, ఈ నివాసాలు ఏర్పాటు చేయడం అనేది ఆయనకున్న ముఖ్యమైనటువంటి పనిలో ఒకటిగా మనం చూస్తున్నాము. నిజంగా దేవుని వాక్యంలో మనము గమనిస్తే మరి ఆయన విజ్ఞాపన చేసేటటువంటి వాడుగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు సంపూర్ణంగా అనంత యుగాలకు తన ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు. అయితే తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చు వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు ఎవరైతే వస్తారో వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే క్రీస్తు తన ప్రజలను సంపూర్ణంగా శాశ్వతంగా ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన వారి కోసము మరి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండడంతో ఇది ముడిపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ద్వారా
దేవుని దగ్గరకు వచ్చు వారిని ఆయన రక్షిస్తున్నాడు. మరి వారి కొరకే దేవుని దగ్గర యేసు క్రీస్తు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము యేసు క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు మరి వచ్చి ఉన్నాము. మరి మనందరి కొరకు కూడా ఆయన ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నివాస స్థలాలు ఏర్పరచడంలో ఆయన ముఖ్యమైన పనిలో అది ఒకటి. అయితే మరి ముఖ్యముగా మరి యేసు క్రీస్తును నమ్మిన వారి యేసు క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి కొరకు యేసు క్రీస్తు మరి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. నిజమైన పరిశుద్ధ స్థలము ఏంది అంటే పరలోకము నిజమైన అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలము. కాబట్టి మరి నిజమైనటువంటి ఆ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆ స్థలములో మనము ఉండులాగున ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనము ఇప్పుడు ప్రస్తుతము సంఘాల్లో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మనం ఒకరికొకరు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ మన విజ్ఞాపన దేవుడు మరి వింటూ ఉన్నాడు, అయితే మరి యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన దేవుడు తప్పనిసరిగా విని ఆ విజ్ఞాపనకు ప్రతిఫలము ఇచ్చేవాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పరలోకము నిజమైన అతి పవిత్రమైనటువంటి స్థలములో ఆయన ఉన్నట్లుగా మరి మనము చూస్తూ ఉంటున్నాం. 24వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో. మరి అంతేకాకుండా పాపము చేయకుండా ఉండండి అని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవరైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అని మనం చూస్తుంటున్నాం. అంటే పాపము చెయ్యవద్దు అని ఇక్కడ మరి భక్తుడైనటువంటి యోహాను గారు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి పాపము చేయకుండా, అంటే మన ఎదుట ఉన్న ఆదర్శం ఇదే, పాపము చేయకుండా ఉండడం. మనము సాగిపోవలసినటువంటి గమ్యం కూడా ఇదే, పాపము చేయకుండా సాగిపోవలసినటువంటి గమ్యము ఇదిగా మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా పాపము చేయకుండా ఉండడానికి విశ్వాసులకు సాధ్యమే కాబట్టి దేవుని కృప వలన, పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన మనము దానిని గెలవవచ్చును. పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మనం ఉంటూ పాపాన్ని గెలిచేటటువంటి స్థితి మరి కలిగిస్తున్నట్లుగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మరి భక్తులైనటువంటి యోహాను తెలియజేస్తూ ఉంటున్నాడు.
మరి దుష్ప్రేరణకు లొంగిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. ఉద్దేశపూర్వకంగా పాపము చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడ్డగించేటటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి విశ్వాసి పాపము చేయకుండా ఉండడము అనేది మరి అన్ని విధాల సహకారంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి మన ప్రభు అయిన యేసు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే సాతానుడు మన పైన ఎన్నో నేరారోపణలు చేస్తున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన తరపున ఆయన వాదిస్తూనే ఉన్నాడు ప్రియులారా. నిజంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంత గొప్పవాడు. మన కోసము ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఆయన శ్రమపడి ఆయన సిలువ వేయబడి సిలువలో తనకు తానే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన నమ్మిన వారికి రక్షణ ఇవ్వడమే కాకుండా మరి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మనము చదువుకున్న లేఖన భాగంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకున్నాం మొదటగా. అయితే నిజంగా నేరారోపణను దేవుడు అంగీకరించేటటువంటి విధముగా ఒక విశ్వాసి మీదనైనా నేరము మోపగలిగేది ఎవరు కూడా లేరు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, ఎవరు కూడా ఒక విశ్వాసి మీద నేరం మోపేటటువంటి మరి విధంగా వాళ్ళకి అధికారం లేదు. ఒకవేళ నేరం మోపేటటువంటి సాతాను కానీ లేక ఇతర మనుషుల వలన కానీ లేక అవిశ్వాసం వలన కానీ మరి అలాగూ మన మీద నేరం మోపితే మరి క్రీస్తు దేవుని కుడివైపున ఉండి తన ప్రజల పక్షముగా ప్రతి నేరారోపణకు లేక శిక్ష తెచ్చేటటువంటి ప్రతి ప్రయత్నానికి యేసుక్రీస్తు ప్రభు జవాబిస్తూ ఉన్నాడు. కాబట్టి మన మీద ఎవరైనా సాతాను కానీ ఇతరులు కానీ అవిశ్వాసి కానీ నేరారోపణ ఎవరైనా చేస్తే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మన పక్షాన మరి ఉత్తరవాదిగా ఉండి ఆయన మరి ఆ యొక్క నేరారోపణకు జవాబిచ్చేటటువంటి వాడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన జీవము ఆయన చేస్తున్న విన్నపాలు వారిని శాశ్వతంగా క్షేమంగా భద్రంగా ఉంచుతాయి ప్రియులారా. కాబట్టి ఆయన యొక్క జీవం ఆయన చేస్తున్నటువంటి విన్నపాలు మనకు భద్రతనిచ్చేవిగా ఉన్నాయి. మనకు మరి అవి క్షేమం ఇచ్చేటటువంటివిగా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి క్రీస్తు యొక్క విశ్వాసులు పరలోకములో ఆయన జీవం మూలంగా రక్షణ స్థితిలో కూడా ఉండిపోతారని ఇక్కడ మనము గమనించవలసిన వారమైంటున్నాం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురు తప్పిపోకుండా ఉండేటందుకు ఆయన కొరకు వేడుకున్నాడు అని మరి లూకాసు వార్త 22:32 వచనంలో మనం చూస్తాం. చూడండి, ఆ లేఖనాన్ని గురిక మనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనము. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. కాబట్టి మనము తప్పిపోకుండానట్లు మరి మన కొరకు ఆయన వేడుకుంటారు. దారి తొలగిపోకుండానట్లు, సాతాను శోధనలోకి వెళ్ళిపోకున్నట్లు, మరి సాతాను యొక్క పెట్టే కష్టాల్లో శోధనలో బాధల్లో ఇరుక్కపోకుండానట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు కోసము ఆయన వేడుకున్నాడు. 32వ వచనంలో, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని
చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన కొరకు ఆయన విజ్ఞాపన చేసేటటువంటి వాడుగా ఉన్నారు. ఆయన పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉండే ప్రముఖ యాజకుడుగా మనకున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేసే ప్రముఖ యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే ఆయన విజ్ఞాపనకు ఆధారం ఏది అని మనం ఆలోచన చేస్తే ఆయన స్వరక్తమే. ఆయన స్వరక్తమే. గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తమును కాకుండా తన స్వరక్తము చేత పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించెను అని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన విజ్ఞాపనకు ఆధారం ఏది అంటే ఆయన యొక్క స్వరక్తమే. ఆయన స్వరక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ప్రవేశించాడు. అయితే మన యొక్క యాజకులు వారు గొర్రెల యొక్క, మేకల యొక్క, మరి కోడెల యొక్క రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటటువంటి వారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మరి తన స్వరక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన విజ్ఞాపనకు ఆధారం తన స్వరక్తం. ప్రియులారా, ఇంకా మూడవదిగా మనం చూస్తే ఆయన విజ్ఞాపన యొక్క ఉద్దేశం ఏంది? అసలు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, విజ్ఞాపన యొక్క ఉద్దేశం ఏందని మనం ఆలోచన చేస్తే మరి జీవితాన్ని నిలబెట్టడానికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నా జీవితాలను ఆయన స్థిరంగా నిలబెట్టడానికి, ఆత్మీయంగా నిలబెట్టడానికి, బలంగా నిలబెట్టడానికి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అది హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాము. ఇంకా మనం చూస్తే మనల్ని శుద్ధీకరించడానికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే కృపను ఇచ్చి సహాయం చేయడానికి ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాల్లో మనకి ఈ మాటలు కనబడుతాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అని రాయబడింది. కాబట్టి కృపను ఇచ్చి సహాయం చేయడానికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఆయన ఎందుకు విజ్ఞాపన చేస్తున్నా అంటే మనకు విజయాన్ని సాధించడానికి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శోధనలలో, ఈ వేదనలలో, ఈ బాధలలో, ఈ కష్టాలలో, ఈ కన్నీటిలో మనము విజయము పొందడానికి ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిజంగా మన ప్రభు ఎంత గొప్పవాడో మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం పిల్లరా. కాబట్టి నాలుగు మనం చూస్తే ఈనాడు క్రీస్తు నీ కొరకు విజ్ఞాపనకర్తగా ఉండగోరుతూ ఉన్నాడు. నా కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపనకర్తగా ఉండబోతున్నాడు. అయితే ఈ విజ్ఞాపన మనకు మరి మనకు మేలుకరంగా ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే క్షమాపణ మనము అడగకపోతే దాన్ని మనం పొందలేము. క్షమాపణ చేసిన దానికి, చేసిన తప్పుకు, చేసిన పాపానికి మనము క్షమాపణ పొందాలి.
ఎప్పుడైతే క్షమాపణము మనం అడుగుతామో మనం పొందేటటువంటి వారంగా ఉంటున్నాం. మరి దానిలో మనం గమనిస్తే తీవ్రమైన శోధనలో ఆ న్యాయస్థానంలో మనకు ఒక న్యాయ వ్యాధి ఉన్నాడు అని మనము సంతోషించాలి ప్రియులారా. ఎన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ మనకు ఒక న్యాయవాది ఉన్నాడు అన్నటువంటి సంతోషం మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా పరలోక న్యాయస్థానంలో మనకు సహాయం చేయడానికి మన రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పరలోక న్యాయస్థానంలో కూడా మనకు రక్షణ ఇవ్వడానికి ఆ రక్షణకర్త మరి సిద్ధంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఇంకా మనం గమనిస్తే మరి తండ్రితో మన వ్యక్తిగత ప్రతినిధిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఇంకా మనం గమనిస్తే ప్రార్థన ద్వారా మన వ్యాజ్యాన్ని ఆయనకు అప్పగించవచ్చు. ఆయన చూసుకుంటాడు పిల్లలు. కాబట్టి మన యొక్క వ్యాజ్యాన్ని మనము ప్రభువుకు అప్పగిస్తే, ఆ ప్రభు మనం ప్రార్థన ద్వారా మనం అప్పగిస్తే ఆ ప్రభువే మన వ్యాజ్యాన్ని మరి చూసుకొని మనకు మేలు చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నిజమైన మానవునిగా మనము పొందినటువంటి అన్ని దశల శోధనలను ఆయన పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అయినా ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. ఆయన పాపాన్ని జయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జయాన్ని, ఆ శక్తిని మనకు ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాగా ఆయన మరి విజ్ఞాపన కర్తగా మన పక్షాన మన కొరకు వాదించేటటువంటి విజ్ఞాపన కర్తగా యేసుక్రీస్తు ఉన్నాడు. సాతాను మనపై తండ్రి ఎదుట ఎడతెగక చేస్తున్నటువంటి నేరారోపణలు ఎన్నో ఉన్నాయి. వాడు మన మీద రాత్రింబగళ్ళు చేస్తున్నాడు. చూడండి, ఆ ఒక్క వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, 12-10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమును ఇలా చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుని మీద నేరం మోపువాడైన అపవాది. కాబట్టి అపవాది రాత్రింబగళ్ళు మన మీద నేరారోపణ మోపేవాడుగా ఉన్నాడు. అయినా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు దానికి మరి అపవాదికి మరి అపవాదికి మరి ఏమైతే నేరాలు మోపుతున్నాడో దానికి సంబంధించి ఆయన జవాబిచ్చేటటువంటి వాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు పిల్లలు. కాబట్టి వాటిలో కొన్ని మన మీద మోపినటువంటి నేరాలు, సాతానుడు కొన్ని నేరాలు మోపితే నిజము కావచ్చు, కానీ అనేకమైనవి మాత్రము అసత్యములే. వాడు మోపినటువంటి నేరాలు అనేకము అసత్యములై ఉన్నాయని ప్రకటన గ్రంథంలో మనము చూస్తాము. అందుకే మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది వాడు పరద్రోయబడినాడని మనము కింద చూస్తాం. కాబట్టి మనల్ని విడిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం లోబడి ఉండాలి. మనకు మన ప్రియులు చాలా మంది మరి సహోదరులు నిద్రించిన వారుగా ఉన్నారు, లేక యేసు ప్రభును గర్భము ధరించి మరి కని ఆమె పెంచి పెద్ద చేసినటువంటి మరియమ్మ గారు కూడా ఉన్నారు. అయితే వీరెవ్వరు కూడా మన పక్షాన వాదించలేరు. మన ప్రభువైన యేసుక్రీస్తే మన కొరకు తండ్రి దగ్గర వాదించేటటువంటి వాడుగా ఉన్నాడు. మనము చెప్పుకున్నట్లుగా జీవితాన్ని నిలవబెట్టడానికి, మనల్ని శుద్ధీకరించడానికి, కృప ఇచ్చి సహాయం చేయడానికి, విజయాన్ని సాధించడానికి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనకు ఆధారం ఏంటంటే ఆయన యొక్క స్వరక్తమే, ఆయన యొక్క స్వరక్తమే పిల్లలు. కాబట్టి అలాంటి గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చాడు. అందుకు ప్రభువుకు స్తోత్రములు. మరి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికి వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆ